హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి 1 స్క్వేర్ నుండి 100 స్క్వేర్ వరకు ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అనే సింపుల్ ట్రిక్ని అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో దానికోసం ఫస్ట్ మనం ఈ 47 స్క్వేర్ గురించి సాల్వ్ అయితే చేద్దాము. సో 47 స్క్వేర్లో ఫస్ట్ డిజిట్ ఏముంది, ఇక్కడ మనకి 7 ఉంది కదా, 7ని స్క్వేర్ చేయండి. 7 × 7 49 వస్తుంది. అలాగే నెక్స్ట్ ఉన్న డిజిట్ 4 × 4 16 వస్తుంది. నెక్స్ట్ ఈ మిడిల్లో ఉన్న నెంబర్ ఇంటూ 2 మల్టిప్లై చేయండి, అంటే 4 × 7 × 2 4 7s are 28, 28 2s are 56. సో ఈ 3 వాల్యూస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ వాల్యూస్ అనమాట. వీటిని ఎలా ప్లేస్ చేసుకోవాలి అంటే, ఈ ఫస్ట్ డిజిట్ స్క్వేర్ ఉంది కదా 49ని ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ 16 ఉంది కదా, 16ని ఇక్కడ రాసుకోండి. తర్వాత ఈ 56 ఉంది కదా, ఈ 56ని ఇక్కడ ఒక డిజిట్ వదిలేసి ఇక్కడ రాయండి. నెక్స్ట్ వీటిని యాడ్ చేసుకోండి. సో 9, 6 + 4 10, 6 + 5 11, 11 + 1 12, 12 1, 1 + 1 2, 2 2 0 9. ఇది ఒకసారి మనం క్యాలిక్యులేటర్లో కూడా చేసి చూద్దాము. సో 47 × 47 = 2209. సో ఇది కరెక్టే వచ్చింది కదా. నెక్స్ట్ ఇంకొక నెంబర్కి కూడా సాల్వ్ చేద్దాము. సో అది వచ్చేసి 51. సో 51కి కూడా ఫస్ట్ డిజిట్ 1 ఉంది కదా, 1 × 1 = 1 అవుతుంది. సో దాన్ని 01గా రాసుకోండి. నెక్స్ట్ డిజిట్ 5 కదా, 5 × 5 ఏమొస్తుంది మనకి 25 వస్తుంది. నెక్స్ట్ అలాగే 5 × 1 × 2 10 వస్తుంది. సో వీటిని కూడా ఈ డిజిట్స్ లాగానే ప్లేస్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ 01 రాసుకోండి, తర్వాత 25 రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 1 డిజిట్ వదిలేసి ఇక్కడ 10 రాసుకోండి. సో నెక్స్ట్ వీటిని యాడ్ చేయండి. సో 1 0 6 2 2601 వచ్చింది. ఇదే ఒకసారి మనం క్యాలిక్యులేటర్లో కూడా చేసి చూద్దాము. సో 57 × 57 = 3249. సారీ, మనం 51కి చేసాం కదా. సో 51 × 51 = 2601. సో 2601 వచ్చింది కదా మనకి. సో మీరు కూడా ఈ నెంబర్ 61 స్క్వేర్ ఏమొస్తుంది అనేది ఈ ట్రిక్ యూజ్ చేసి సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.